మీకు టికెట్ వచ్చింది, డబ్బు ఖర్చు పెట్టలేదు. పెద్దిరెడ్డి గారి హవా ఉంటుంది ఇక్కడ ఎక్కువ. ఆ హవాను తట్టుకొని ఎలా గెలిచారు అసలు మీరు పూతలపట్టులో? చంద్రబాబు నాయుడు గారు హవా ఉంది కదా. చంద్రబాబు గారు కుప్పంలోనే చంద్రబాబుని గెలవనివ్వను అని ఛాలెంజ్ చేశాడు కదా. అది మరి పూతలపట్టులో నిలిచిందా ఛాలెంజ్? అది నిలవలేదనుకోండి. మరి గెలిచిన డౌన్ అయ్యాడు, ఈయన అప్ అయ్యాడు. ఛాలెంజ్ వేసినప్పుడు నిలవాలా, నిలవలేనప్పుడు దాని గురించి మాట్లాడడం ఇప్పుడు అప్రస్తుతం కదా. నిల్చుంటే ఓకే, కుప్పంలో నిల్చలా, పలమనేరులో నిల్చలా, పూతలపట్టులో నిల్చలా, చిత్తూరులో నిల్చలా, నగిరిలో నిల్చలా. మరి ఇప్పుడు ఒక విషయానికి ప్రామాణికత ప్రాధాన్యత ఎప్పుడు వస్తుందంటే దానికి దరిదాపుల్లో ఉంటే, దరిదాపుల్లో లేదు కదా. ఇప్పుడు ఆయనే 6,000కి పడిపోయినాడు కదా. 6,000 4,500 కదా. హవాను తట్టుకొని మీరు గెలిచారు. నేను ఎవరిని తట్టుకోవడం అనేది కాదు, ఎవరిని తట్టుకున్నాం అనేది కాదు, ఎవరిని పెట్టుకుని వెళ్ళామని. ఇక్కడ చంద్రబాబు నాయుడు కట్అవుట్ పెట్టుకుని వెళ్ళాను నేను, లోకేష్ బాబు గారు కట్అవుట్ పెట్టుకుని వెళ్ళా. అక్కడ కొన్ని నమ్మేళ్ళు అంతే. అక్కడ ఎవరితో పెట్టుకున్నా, నేను ఎవరితో పెట్టుకోవాలని పోలా. గబ్బర్ సింగ్ లో బ్రహ్మానందం పోతాడు చూడు, పవన్ కళ్యాణ్ కట్అవుట్ వెనకాల పెట్టుకుని. నేనేమంటున్నానంటే నేను ఎవరితో పెట్టుకోవాలని పోలా, ఎవరితో పట్టుకున్నాను పోతున్నా. పట్టుకునే వాళ్ళ ముందర పెట్టుకునే వాళ్ళ కనిపిస్తే కదా నాకు.